ఎందుకు మీకు మోటివేషన్ కావాలి? కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్? వై వీ నీడ్ మోటివేషన్? To avoid distractions. యా, Valuable things, important points, future guidance. జనరల్గా ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్రీ వన్ విల్ సీ ఇన్ నెగిటివ్ వే. మన ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ వేలో చూస్తారు. అంటే నో బడీ విల్ సీ యూ మచ్, అంటే ఎక్కువ మంది నెగిటివ్ వేలో చూస్తారు, తక్కువ మంది మిమ్మల్ని పాజిటివ్ వేలో చూస్తారు. అంటే ఒక మనిషి వర్క్ చేయడం, టు వర్క్, నువ్వు చదవాలి, లేదా నువ్వు జాబ్ చేయాలి, నువ్వు జాబ్ ట్రై చేయాలి, దేనికైనా కానీ మనకి బూస్టింగ్ అనేది తక్కువ ఉంటుంది. విల్ యూ అగ్రీ విత్ దిస్? ఎస్ సార్. అంటే ఇంట్లో, బయట, కాలేజీలో, ఎక్కడికి వెళ్ళినా కానీ మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నెగిటివ్ వేలో క్వశ్చన్ చేస్తుంటారు. అంటే పాజిటివ్గా నిన్ను భుజం తట్టి గో హెడ్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారా, తక్కువ ఉంటారా? తక్కువ ఉంటారు. కమాన్, రెస్పాండ్ అవ్వాలి మీరు. తక్కువ ఉంటారు. తక్కువ ఉంటారు. అంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి, మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు మన చుట్టూ, మనని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉంటారు. కరెక్టేనా? హలో. ఎస్ సార్. యా. సో అంటే ఫర్ ఎవ్రీ వన్ we required motivation, but where we get motivation అంటే nowhere you get motivation from outside people. That's the reason you need to motivate yourself. మన ఎవరో వచ్చి నిన్ను భుజం తట్టి నువ్వు అలా చేయి, ఇలా చేయి, నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయి అని చెప్పరు. దట్ ఈస్ ద రీజన్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసుకోలేము. లక్కులు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు, కానీ బట్ యూ హ్యావ్ టు బి ఏ సెల్ఫ్ మోటివేటర్. మనకి మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. లైఫ్లో ఎప్పుడు కూడా మీకు ఏ స్టేజ్లో, స్కూలింగ్, కాలేజ్, జాబ్ ట్రైల్స్ అండ్ జాబ్ డూయింగ్ టైం, కానీ తర్వాత మీ లైఫ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు నో బడీ విల్ మోటివేట్ యూ. యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బూస్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ మోటివేషన్. అంటే నీకు నువ్వే శబాష్ అనుకోవాలి, నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి, నీకు నువ్వే బాగా బూస్ట్ చేసుకోవాలి. కరెక్టేనా? హలో. ఎస్ సార్. యా. ఆర్ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్? ఎస్ సార్. మరి అది ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే ఇప్పుడు నేనేదో ఒక మోటివేషనల్ సెషన్ చెప్పాను, బట్ ఇలా మీకు రోజు మోటివేషన్ చెప్పే వాళ్ళు ఉంటారా, ఉండరా? జనరల్గా ఉండరు సార్. ఉండరు. అంటే సాధ్యం కాదు. ఈవెన్ నన్ను చెప్పమన్నా కుదరదు. ఎస్ సార్. .NET చెప్తా, పైథాన్ చెప్తాను, ఇంకోటి ఏదో చెప్తాను, బట్ మోటివేషన్ చెప్పడానికి ఎవరు ఉండరు మీద. కాబట్టిగా ఎవ్రీ పర్సన్ షుడ్ బి లైక్ ఏ సెల్ఫ్ మోటివేటర్. ఫస్ట్ నువ్వు సెల్ఫ్ మోటివేటర్ అవ్వాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి అంటే నీలో ఉండాల్సిన కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి, ఇంపార్టెంట్. హలో. ఎస్ సార్. యూ షుడ్ హ్యావ్ సమ్ ఎబిలిటీస్. నెంబర్ 1, ఫస్ట్ ఎబిలిటీ ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా జనరల్గా మనం చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, వి విల్ కంపేర్ విత్ అదర్. అది పక్కన పెట్టే. నీ పక్కన వాడు ఎంత గ్రేట్ ఉన్నా కానీ నువ్వు అన్ని ఎక్కువ పట్టించుకోకుండా నీకు నువ్వే గ్రేట్ అనుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ యూ క్లియర్? అండర్స్టూడ్? ఎస్ సార్. మనం జనరల్గా మనం హై లో అంటే డల్ అవ్వటం లేదా హైప్లో ఉండటానికి డల్ ఎక్కువ ఉంటాం. డల్ ఎందుకు అవుతామో తెలుసా? అంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వి బికమ్ వెరీ వెరీ డల్. సో అదొకటి మిమ్మల్ని డిమోటివేట్ చేస్తుంది. ఏదైతే డిమోటివేషనల్ పాయింట్స్ ఉంటాయో వాటిని మొత్తాన్ని మీరు షూట్ చేసి పడేయాలి.
అందులో మొట్టమొదటిది ఏంటంటే కంపేరింగ్ విత్ అదర్స్. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకో వ్యక్తికి తో పోలిక ఉండదు. కాబట్టిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. డిడ్ యు అండర్స్టాండ్? Yes, sir. రైట్. Yes, sir. నెంబర్ 2 ఈజ్ మీరు చేసే పనిలో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. బట్ మనం చేసే పనులలో రైటింగ్ ద ఎగ్జామ్స్, అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ ఇలాంటి పాయింట్స్లలో అంటే ఎంత పర్సంటేజ్ సక్సెస్ ఉండొచ్చు, ఎంత పర్సంటేజ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు? కెన్ యూ గెస్? కమాన్. It's depend on our hard works. ఇన్ జనరల్ అంటే నేను అనేది సక్సెస్ రేషియో ఎక్కువ ఉండొచ్చా, ఫెయిల్యూర్ రేషియో ఎక్కువ ఉండొచ్చా? Failure, 50-50 ఉంటుంది. failure ratio. జనరల్ గా మనం చేసే పనిలో సక్సెస్ రేట్ అనేది జనరల్ గా తక్కువ, ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. Okay. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ ఫస్ట్ రావాలనుకుంటున్నారు. మీరు క్లాస్ ఫస్ట్ రావాలని ట్రై చేస్తున్నప్పుడు మీ క్లాస్లో 60 మంది ఉన్నారు. ఈ 60 మందిలో ఒక 20 మంది ట్రై చేస్తున్నారు క్లాస్ ఫస్ట్ అవ్వాలి అని. బట్ ఎట్ ఏ టైం ఎంతమందికి ఛాన్స్ ఉంటుంది క్లాస్ ఫస్ట్ వచ్చే ఛాన్సు? 1 member. ఒక్కరికే One ఉంటుంది. member. ఇద్దరు ముగ్గురు ఉంటారు. అంటే 20 మంది పోటీ పడుతున్న ఆ స్థానాన్ని మీరు అచీవ్ చేయడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువ, సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందా, ఫెయిల్యూర్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందా? Failure అయ్యే probability ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సక్సెస్ ప్రాబబిలిటీ అనేది ప్రతి పనిలో తక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్ ప్రాబబిలిటీ అనేది ప్రతి పనిలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. బట్ ఈ రోజు ఫెయిల్ అయిన వాడు రేపు సక్సెస్ అవ్వచ్చు కదా. Confirm this. యా, రేపు ఫెయిల్ అయిన వాడు ఎల్లుండి సక్సెస్ అవ్వచ్చు కదా. Yes, sir. ఎల్లుండి ఫెయిల్ అయిన వాడు ఆవులెల్లుండి సక్సెస్ అవ్వచ్చు కదా. Yes, sir. ఎస్ ఆర్ నో? రైట్. అంటే జనరల్గా ఒక వ్యక్తి ఒక సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను అచీవ్ చేయాలి అనుకోవటం అనేది స్వార్థం. కరెక్టా? Yes, sir. యా, అక్కడనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఫెయిల్ అవుతారు. అంటే ఒక ట్రైల్ వేస్తాడు, రీచ్ అవ్వలేదు, ఇంకా వాడు నా బ్యాడ్ లక్ అనుకొని ఆ యొక్క టార్గెట్ని ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతాడు. వదిలేస్తారు. అలా కాకుండా 20 మంది ప్రయత్నం చేస్తున్న యొక్క ఫస్ట్ పొజిషన్ అచీవ్ చేయడానికి నేను ఒక్కసారి కాదు, నేను 10 సార్లు కాదు, 20 సార్లు అయినా నేను ట్రై చేస్తాను. 19 సార్లు ఫెయిల్ అయ్యి 20వ సక్సెస్ అయినా పర్వాలేదు అనుకున్నావు అనుకో, నువ్వు సక్సెస్ అవ్వచ్చా? Confirm this. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే Yes. దీన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఈ షుడ్ హ్యావ్ ఏ వన్ ఎబిలిటీ కాల్డ్ యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్స్. Yes, sir. మనందరిలో లేని ఒక లక్షణం ఏంటంటే వి వాంట్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. Failure. మనం ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయడానికి చాలా హెసిటేట్ చేస్తాం, చాలా ఇబ్బంది పడతాం, చాలా అసలు తీసుకోవటమే ఇష్టం ఉండదు. మనకేం కావాలి అంటే స్వార్థం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు సక్సెస్ కావాలి అంటే అది కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి కాదు. అదే లేదు, లెట్ మీ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్, ఈ ఫెయిల్యూర్ నుంచి లెట్ మీ లెర్న్ సంథింగ్ అండ్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ అటెంప్ట్. ఆ నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళా ఫెయిల్యూర్ చూస్తాను, ఆ ఫెయిల్యూర్ టేస్ట్ చూస్తాను, అందులో ఐ లెర్న్ సమ్ మోర్ థింగ్స్ అండ్ గో టు ద నెక్స్ట్ అటెంప్ట్ అనే యాటిట్యూడ్ అనేది జనరల్గా చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఏ ఛాంపియన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎనీ ఫీల్డ్, you just follow this formula, you will definitely will get what? Success. Did you understand? Yes, sir. Especially the whatever I said just last 2 minutes, you apply for, especially for job interviews. Okay, sir. Yeah, whenever you are trying for job interviews, what will happen? You prepare for .NET, you are preparing for some Java course or Python course. You attempt the first interview. At the time of attending your first interview, what you will accept, what you will expect?
Get job. Mistakes. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? జాబ్ రావాలి, Job. జాబ్ రావాలి అనుకుంటాం. కరెక్టేనా? ఇన్ విచ్ ఇంటర్వ్యూ? First read. First interview. ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు జాబ్ రాలేదు, దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ గెట్, మీరు Some. ఏమవుతారు? మీరు డల్ అవుతారు. Yes, sir. ఎసనో అలా కాకుండా ఫస్ట్ ఇంటర్వ్యూలో let me try hard, and whether it is fail or success, it will be a great experience for me. Let me try the second attempt, third interview, fourth interview, fifth interview ani మీరు when you will accept the failures of the couple of interviews, I'm sure you will reach success in next interview. Will you agree with me? Yes, sir. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, దే ఆస్క్డ్ యూ 10 questions, but you answered only one question called tell about yourself, and record that 9 questions which you are not answered, prepare it and go for the second interview. In Yes. second interview, among this tell about yourself and 9 other questions, among this 10 definitely will get 2 more known question. One is tell about yourself. Among that 9 questions which you are not answered, at least you will get 1 question. You can guess. You answered for only the 2 questions and you are not answered 8 questions in the next interview. But you prepare that 8 questions after attending the interview, go for the next interview. In the next interview, definitely you will get at least known questions. How many? 3 questions. Like that you attend 10 interviews, 11 interviews, 12 interviews, 15 interviews, 20th interview. I'm sure what the interviewer is going to ask, you can guess. Yes or no? Yes, sir. But for this, what you need? Patience. 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 Yes, sir. You need 2 things. Number 1, accepting the failure. Number 2, patience. If you have these 2, I'm sure everyone will get what you know, success. Yes. That is the reason what I said to you, all the people. Accept the failure, learn something from the failure, go to the next step, and every failure is a stepping stone for the success. Understood, all of you? Yes, sir. Right? Are you getting my point? Yes, sir. Yes, sir. So these are the very important thing. And number 1, I told you very clearly, that is, don't compare yourself with somebody else. ఏ ఒక్క ఇద్దరు ఒకటి కాదు ఎప్పుడు. Number 2 is you to be a self motivator. Number 3 is accept the failure. Accept the failure. Go for the next attempt with a lot of patience. Are you understanding my point? Yes, sir. Yeah.